ఇంత 4 తల్లు పెడితే గడ్డకు పడ్డట్టే. దేవుని దయ మంచిగా ఉండి పసలు మంచిగా వండింది అనుకో 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. రాను రాను ఒడ్డును ఇటే జరుపుకొస్తాడు కదా. ఈయన అయ్య జాగర అనుకుంటుండో ఏమో. ఏడుండే ఒడ్డును ఏడుదాకా జరుపుకొచ్చిండు. అటు ఇటన జబ్బెడు జరిపిండు. ఆగు, ఈయనకి ఇట్లయితే కాదు, 10 మందిని పిలిచి పంచాది పెట్టిత్తా. ఇజ్జతి లేని బాడుకో. ఏమనుకుంటుండో ఏమో, మంది సొమ్ముల మీద ఆశపడకుండా బతుకుతారు. కట్టం చేసుకుని సంపాదించుకుంటే ఏందో. ఏడు దాకుండే భూమిని 7 దాకా తెచ్చిండు. గాటేటో గాడుకుండి ఆ గెట్టు నుంచి పడితే ఈ గెట్టు దాకా ఉండే భూమి. నేను ఏదో పోంతి ఎందుకు లొల్లి పెట్టుకున్నాడు, ఎందుకు ముఖం చూసుకుంటాం పొద్దుగా లేచని సపరేట్ ఊకున్నందుకు గింత అంగడి చేసిండు. ఇక ఈ అరసెమూలలు పాడుగాను అరసెమూలలు అయిపోయి దావకల్లా కోత 4 వద్దులు వేయినందుకు ఎక్కడ కానీ బతుకుని చేసిండు. ఈయన సంగతి మా చెప్తా. మరి ఈడు ఏమనుకుంటాడో. ఓరి పవను అట్లా ఆగురా. చూసినవా రే ఈ సంపద గాని సంగతి. పసలకింత చెక్కుంటా భూమిని 7 దాకా తీసుకొచ్చిండో. ఇన్నెవడు తనేటోళ్ళు లేకనా. అవురా వారి దున్నేటప్పుడు ఏం చేసినవరా? సగం పంట పడినాక నారాయణ గుర్తుకొచ్చేది. వాడు చెక్కుకుంటా పోతా అంటే నువ్వు సుక్కోలా చూసుకుంటుంటున్నావారా? వాడిని తన్నినట్టు మాట్లాడితే తాతలు కనిపించాలే. గట్ల ఎత్తే తింటాడు, లేకపోతే ఎట్టింటాడు. తాతలు కాదు అని బలగం అంతా కలిగం బులిగం కావాలి. నాకు ఇట్లా కోపం వచ్చానంటే ఆడేమో అనుకుంటాడు గాని. అరే గింత అద్మానవారా? ఏడుండే ఒడ్డును 7 దాకా తీసుకొచ్చిండు చెప్పు. ఇల్లు కాలినాక నీళ్ళు తల్లితే ఏమొస్తుందిరా? ఆడు మొదటిసారి ఎగిడిచిపెట్టినట్టే ఏవట్టే. నువ్వు ఇప్పుడు అంటే ఏమొస్తుందిరా చెప్పు. ఇన్నొద్దులు పోంతి అని సపరేట్ ఊకున్నా గాని ఇప్పుడు సప్పుడు వేయకుంటే చెప్పులు మెడకేసుకున్నట్టు అవుతుంది కాదురా. అన్ని నేను ఇడిచిపెడతానారా? ఆడైతే దొరకని. తాతను రోత మాటలతోటి కూతెళ్ళకుండా ఎత్తా. మా చేత్తో తీరా మొగోడా, నువ్వు బాగానే మాట్లాడబడితే మొక్కున్నప్పుడు అంగంది మారాయణకి అంగుతాదిరా. గిడుతా ఏమొస్తుందిరా? నలుగురు విలిపించి మాట్లాడు. అప్పుడు అని మానవత్తే సిగ్గత్తది. నడుపా. మంది సొమ్ములు తింటే ఎట్లుంటదని గింతనైనా సోయిండద్దా రానికి. ఏదో పోంతి తెల్లారలెత్తే ముఖం చూసుకుంటామని సపరేట్ ఊకుంటున్నా. ఆగా తాత అని సంగతి చెప్తా గాని నేను. ఉదగాలు ఉండాలి బుద్ధికి, ఇప్పుడు కాదు. అరే సీను ఇక్కడ చూడరా, గొలుసులే కనబడతాను చూడు ఒకసారి. గొలుసా? ఏడరా? నాకు కనిపిస్తలేదు కదా. నువ్వేమో గొలుసు అంటున్నావు. నీ మూత కళ్ళకు వాతలు పెడితే చూపిస్తా బాగా ఎంబర్రా. అది కాదా ఇట్లా? ఏపా ఏంద్రా ఇది కాదా అర గొలుసు? అవునరా గొలుసే. మరి నాకు కనిపించలేదు కదరా. నీకు కనిపిస్తా నువ్వు ఇట్లా ఎందుకుంటావురా వారి? ఇది బంగారం అంటావారా? గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డే కావచ్చురా. ఇలా ఉన్నాయని పాల అవుతుందా? గోల్డ్ కలర్ గోల్డ్ అవుతుందా? నీ తెలివి పాడు ఇటీ చూస్తా. ఏ తీయగుందారా? ఇది నాకు ఈ నిడు చూస్తా. తీయగుందారా? ఇది నాకు ఈ నిడు చూస్తా. తీయగుండు కాదురా, ఇది బంగారమా కాదా అని చూస్తానా. నువ్వు ఇట్లున్నావు కాబట్టి వాడు నేను గులాబీ పూని చేస్తాడు. ఇది బంగారమేరా? ఏ నిజమేనారా? పొద్దుగల బంగారం మనకు దొరికిందంటే మనం నక్కను దొక్కినట్టే. దేవుడు మనందరూ ఉండేపట్టుకనే ఇది మన కంట పడ్డదిరా. దేవుడు మా ఉన్నాడు కానీ అరే ఇది మనకు దొరికినట్టు ఎవరికి చెప్పకు. ఎవరికన్నా చెప్పినావనుకో ఇది మనకు దక్కకుండా పోతుంది. చేతికి అందిన కుప్ప కుక్కల పాలు అవుతుంది. ఏమడుతుందా పిసోడా? నేనెందుకు చెప్తారా? నాకు తెలివి లేదనుకుంటున్నావా, తలకాయ లేదనుకుంటున్నావా? పూర్తిగా నన్ను అట్టోని ఏవడుతుంది. ఏమో సుమా, అసలే నీ నోట్ల మాట కాదురా అయ్యా. మొన్న గట్టనే ఇంకా సాయిల మామ గోపాల గారిని తిడితే నువ్వు పోయి చెప్తివి. వాళ్ళు పొట్లు పెట్టుకున్నారు. ఇంకా నాకు ఏం ఎరగదన్నట్టు అడవి చూస్తాను వారా తీటబాడుకోవు. ఇంకా నాకు తెలివి లేదా తలకాయ లేదా అట్టని అంటున్నావా? కోపానికి రాకురా పవను. అప్పుడు ఆ సాయిల్ గాని మీద కోపంతో అట్లా చెప్పినా గాని ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తారా? అయితవయ్య గాని ఇవాళ ఏటన్నా పోయి గొలుసు అమ్ముకుందాం పారా, షెరీని పైసలు తీసుకుందాం. ఏమంటావు? అంటే ఆగవు, పంటలు ఏమేరా పోడా, మొత్తానికి ఆగవు. నువ్వు పైసలు బాగా అంటున్నావు. ఇది దొరకపోతే ఏం చెప్తురా? ఇలా నాకు పని ఉన్నారా పిసపోడా, రేపు ఇట్లా పోయి తెచ్చుకున్నది. సరే గాని ఈ గొలుసు నీ దగ్గరనే పెట్టుకోరా. ఆయనతో నా దగ్గర ఉంటే పోతుంది. చేతికి అందిన లక్ష్మి నోట్ల పడకుండా అవుతుంది. సరేరా పిల్ల, ఈ ముచ్చట ఎవరికైనా తెలిసిందనుకో కొంకులు సాపు చేస్తామనుకుంటున్నావు. కొంకులు సాపు చేసుడు వెనక సిరి గాని షెరింత తీసుకుందాం చెప్తానా. సరింత అని చెప్పలే నడుపా. ఉన్నావానే? రూపా ఉన్నావు ఎట్లా నీకావా?
ఏం రోగం పుట్టింది నన్ను గట్లా అంటాను? ఏమో తిరిగి తిరిగి వచ్చి అరిపోయిన టేప్ రికార్డులే కొరుతాను. మరి లేకపోతే నీ నక్క తలకి అలా కుక్క మీద ఇట్లా ఉండేది. నేను మొత్తుకుంటా అంటే ముత్తాంతో కూడా సపోర్ట్ చేస్తావు. పని ఉన్నప్పుడు నువ్వు వచ్చి కయ్యర బియ్యర వస్తే పని ఇటు సైడ్ అత్త అనుకుంటానవా? ఏంటి చెప్పు. ఏమోనే అమ్మా, నీ కథ తెలుస్తలేదు నాకు. ఏమో చిన్న చిన్న వాటికి చింగిడి బిగిలి ఆడతాను ఎందుకో. పోగులు పెట్టి వాగులు ఎత్తామనుకుంటాను, పోగులు పెట్టి వాగులు ఎత్తామనుకుంటాను. పారేస్తావు ఎందువారే? ఈ పిల్లాడు వచ్చినాక సచ్చిన పాము లెక్క ఉండాలి. అన్ని తెచ్చి పెడతలేవా? నువ్వు ఇట్లా అంటావానే. బంగారు గోలు తెచ్చినా దాన్ని చూసినాక నీ నోరు ముట్టవడక తప్పది. వామో 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 బంగారు గొలుసా ఎక్కడిది? నోరాలు తప్పలేకు కప్పలు దొత్తాయి, నోరాలు తప్పలేకు కప్పలు దొత్తాయి. నేను పొలం కంచాలు అత్తా అంటే తోల దొరికింది సీనియానికి నాకు. ఇంత లేదా నద్దుతలమైతే అమ్ముకొని సిరింత పంచుకుందామని పట్టుకొని వచ్చిన. హవో లచ్చిందే వచ్చి నడింట్లో కూర్చుంటే మళ్ళా రాపో నేను పెళ్లి పోతా నా అన్నాడట. ఆడేవడం నీ అసంటోడే. ఓ నలవకపోడా బంగారం దొరికితే మనమే ఉంచుకోవాలి. గానికిచ్చుడు ఎందుకు? ఏంది గానికిచ్చుడు ఎందుక? పొత్తుల కూడాని బొత్తులకే తింటా అంటే ఎట్లనే? వాడు అడిగితే ఏం చెప్తావు? వానికి అసలే ఊరాల కొట్టే నోరు ఉంటది. ఆహా అట్లనా? నీ నోరుంటే నాకు బుర్రున్నది. నువ్వేం భయపడకపోయినవిటి, మొత్తం నేనే చూసుకుంటా. దొరకగా అద్దతులం బంగారం దొరికితే ఆని సగమాట ఈయనకు సగమాట. గదేం కుదరదు, మొత్తం మనమే ఉంచుకుందాం. సరేనా? అరే ఇదేందే పాపం అని పచ్చి పులుసు వస్తే పుల్ల ఉందని నిలబెట్టింది అటే పోతాం. నీయాస ఉంటుంది మొత్తం మనమే తీసుకున్నావా? వాడు వచ్చి అడుగు నేను ఏం చెప్పాలే? అసలే బంగారం దొరికిందని బంగులెక్కి కూర్చుంటాడు. రేపు వచ్చి అడుగుతాడు. ఆడు బంగులెక్కి ఎగిరిన బజార్ల వండి ఆడికి ఈడికి బొరినా ఇది మనదే. నువ్వెందుకయ్యా గజ 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 అనుకుంటా గజం ఎగురుతాన్నావు? నువ్వేం భయపడకు, అన్ని నేను చూసుకుంటా. ఆడు మనల్ని ఏం చేస్తాడయ్యా? ఊళ్ళూసాడు బోడ పోసాడు. ఏమోనే నేను ఒకటి చేద్దామంటే నువ్వు ఒకటి చెప్పబడి వాడు ఎంత వడుతాడేమో. రేపు వచ్చాడు అడిగిన అనుకో, నాకు ఏది తెలియదు. నేను నీ పేరే చెప్తా. నేను ఇట్ట ఉన్నది చేసుకుంటా. అవ్వో నా మొదటి బంగారం దొరికింది. గింత బంగారం దొరికితే గంత వరచాట మంది వస్తాడట. ఈ బంగారం అంతా నాకే. ఈ నలమొక్క పోనికి దొరికితే దాచుకునే తెలియలేదు, సంపాదించే తెలియలేదు. దిక్కుమాలోడు లక్ష్మీదేవి నైట్కి వచ్చింది. నా చేని శంగలించుకుంటా శిల్కల పాట పడుతుంది. నాకు బంగారం దొరికింది, నాకు బంగారం దొరికింది, నాకు బంగారం దొరికింది. మంచిగా నాకు బంగారం దొరికింది, ఎంజాయ్ చేయొచ్చు. తెల్లారులేసి నా ముఖం నేనే చూసుకున్నా కావచ్చు. అందుకే నాకు ఇలా బంగారం దొరికింది. మంచిగా అవి అమ్ముకుంటూ 5,000 10,000 రావా అంతే కావచ్చు. ఏదైనా చేయాలి ఆ పైసలతో. పడైతలే కదా ఇంత అంతున్నది. వచ్చినట్టే అత్తంది అటే పోతాను. ఎటు వస్తుంది ఎటు పోతుంది? ఎవతాది దేవు కొరాదే ముళ్ళును పట్టుకొని ఎవతాది ముల్లా? నేను ఇంకేమో అనుకున్నా. అనుకుంటావు కదా, దానికి ఏం తక్కువ లేదు. నీ వరుడుగా తక్కువ ఉన్నదా మరి? నీ పని చూసుకో. కయ్యి కయ్యి కయ్యమంటాడు ఎప్పుడు చూడు. కయ్యి 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 ఎప్పుడన్నా మంచిగా ప్రేమగా మాట్లాడినావా? రూపాని పవను ఓరి పవను అయిపోయి వస్తాండే అద్దంటే మొత్తం బంగారం అంతా మనం ఉంచుకుందాం. అంటే ఇప్పుడు ఏం చెప్తావు అని చెప్పు. ఆడైతారా అని నేను చూసుకుంటా. నీకెందుకు మై హూనా? అగో ఏం చెప్తున్నావురా పవను? పోదామా అమ్ముకరాను? దేవుడో నా దేవుడా, నా ఇల్లు ఆగం చేసినావా దేవుడో నా దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి దేవుడో నా దేవుడా? ఏమైంది పక్క? ఎందుకు ఎడతావు? మా ఇంట్లో దొంగలు పడ్డారా సీను? ఏంటి దొంగలు పడ్డారా? మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఉండలేని అన్ని ఎత్తుకపోయారు. ఏమైందా గట్ల చూస్తాను చెప్పు. నీ నోరేమైనా పడిపోయిందా? అవునరా దొంగలు పడ్డరు, అన్ని ఎత్తుకపోయారు. మొత్తం మొత్తం మేలై మొత్తం మేలై. అయిపోయి ఉన్నాయి లేనియా అంటే ఏమేమి ఎత్తుకపోయారు? ఇంట్లో సామాను బోలు బొచ్చలు పైసలు, నిన్న మీరు తెచ్చిన బంగారు గొలుసు కూడా వేయిందిరా సీను. అయ్యో బంగారు గొలుసు కూడా వేయిందా? దాన్ని అమ్ముకొని పైసలు తీసుకోదామని వచ్చినా కాదు. అమ్మ రూపి మంచి మంచి ఇక మాత్రం వస్తాయి నీకు. ఏందో అనుకున్నా మంది గొంపలు ముంచుట్లా నువ్వు నెంబర్ వనే.
ఆడు ఏడికెళ్ళి వచ్చిండో ఏమోరా సీన్గా మా ఇల్లంతా గుల్ల చేసి వేయండిరా సీన్గా ఆడు చచ్చిపోనానికి ఆడగాలని నోట్ల మన్ను వద్దు ఏది కనబడితే అదే పట్టుక వేయండు అంతెందుకు ఇగో నా మొగని మస్కర్ నుంచి తెచ్చుకున్న గడియారం కూడా పట్టుక వేయండు అయ్యో దేవుడా నేను ఎవరికేం చెప్పాలి దేవుడా ఇప్పుడు ఎట్లా మరి నేను ఏదో చేద్దామని సంబరపడతే పోయిందని పడుతుంది నిజంగానే పోయిందా లేకుంటే అంటే మేము నీకు అబద్ధం చెప్తాను అనుకుంటానా వారా మా మీద నీకు గంత నమ్మకం లేకుంటే ఇంట్లో పోయి చూడిపో ఏడున్నదో దొంగలు పడ్డరా అయ్యా మేమంటే నిజమేనా దొంగలు పడ్డరా అని పడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం రా మరి ఏలుకోడి తెలిస్తే పిల్లోడి తెలిసినట్టాయే మనం ఓటనుకుంటే ఓటాయే మరి ఇక చెయ్యి జారినట్టే అంటావా జారినట్టేరే ఇక నోట్లో పెట్టుకున్నాను గూట్లో పెట్టుకున్నాడు మాయమైందిరా ఏం చేస్తావు ఎంత బాధపడి అయిపోయిదా పోయింది ఒక పో రాధగట్ల రాసిండు పాప దేవుడు ఏం చేయమంటావు దొరికినట్టే దొరికినా నోట్ల మన్ను కొట్టేట పోతా పోకుంటే వంటనా వేలత్తాయి అనుకుంటే ఏళ్ళు నాకిచ్చి గతి ఎత్తివి కదరా షి పాడుగాను అది నా ఇంట్లో పెట్టుకున్న ఒక శితమావు అట్టిగా నీ దగ్గరనే ఉండని తీరా అని సాని మాటలు మాట్లాడుతుంది ఎక్కడ కానీ బతికి ఎత్తివి ఓటి అనుకుంటే ఒకటి మనల్ని నన్ను నమ్ముకున్నా మంచిగా లేదు అంటే దొంగలు పడడానికి మమ్మల్ని ఏం చేయమంటావురా ఏమో గురుకుంటా వాడివి ఏందో అనుకున్నాడే నువ్వు ఇంత దాని కాదే స్వరూప ఆ గంపెన్నో రెండు మూతి ఉత్తాన మూపిత్తిగానే నీ తెలివిపోయా మరి ఏమనుకుంటాను స్వరూప్ అంటే శాపకు ఈత నేర్పిస్తా అట్టిగానే అనుకుంటానవా హద్దుతులం బంగారం మన సొంతం పాయిగా తిన్నవానమ్రా గిడి దాకా పోయేస్తా గిడి దాకానే పోయేస్తాను పోతాను ఇక 5,000 10,000 వస్తాయి అనుకుంటే 5 పైసల బిల్ల కూడా రాకుండా అయిపోయాయి నాకు ఆశారం పాడుగాను దక్కినట్టే దక్కి దొంగల పాలయ్యింది ఏం లేం మంచిగా లేదు నా బతుకు ఏం లాభం ఉన్నది పవను ఇవాళ అమ్ముకుందాం దారంటే ఇవాళ అద్దురా రే బోధంతి అని సంసార మాటలు మాట్లాడే ఆయనతో ఉన్నది వీకే ఉన్నది వాయి ఉంచుకునేది వాయి ఎక్కడ కాని బతుకు అయిపోయి ఏంద్ర తమ్మి ఏమో 4 ముఖం వేసి ఏమో గాలి చూసుకుంటాను ఏం లేదక్క నా రెక్కల కట్టం సుక్కలకు ఏరింది అందుకే దుఃఖపడుకుంటా నీకు గంత దుఃఖం వస్తే ఈ అక్కలేదారా తమ్మి ఏందో చెప్పు నీ రందిని సందగలేసి తాళం ఎత్తా అయితే నిన్న అబ్బో ఈమెకు తెలిస్తే ముచ్చట అందరికి సాటింపు ఎత్తది అస్సలు తెలియనియద్దు అయితే మా దోస్తుగాడు వాళ్ళ దోస్తుగాడు బాయికాడికి పోయేత్తురటక్క వాళ్ళకు 1000 రూపాయలు దొరికినాయట వాళ్ళేమో 2 ఉన్నారు అయితే 500 తీసుకోమని దానికి రంది ఎందుకురా గొట్టకాయ కొరకు పొట్టు కొట్టుకున్నట్టు వాళ్ళు కూడా 500 తీసుకున్నారక్క కానీ మా దోస్తుగాడే ఎడ్డిగాడిది నీ లెక్కనా ఆ తెలివి లేనోడు మొత్తం పైసలు నీ దగ్గరనే పెట్టుకోరా నేను తర్వాత వచ్చి తీసుకుంటా అన్నాడట ఇక తెల్లారిపోయి అడుగుతాను పెయిన్లం ఇంట్లో దొంగలు పడ్డరు పైసలన్నీ ఎత్తుకపోయారు అని చెప్పిందట ఇక ఆయనకి ఏం చేయనో అర్థం కాక ఆడు నాకు ఫోన్ చేసిండు గుడ్డెద్దు నమ్మి గుర్రమాట అన్నట్టుంది మీ కథ ఆన్నవన్నా నమ్మి పైసలు ఇచ్చేస్తారా దొరకంగానే ఏమని పైసలు వాడు తెచ్చుకోక ఆయనకి గంత తెలివి ఉంటే మంచిగానే ఉండక్క లేకనే పైసలు అని చేతిలో పెట్టి దొంగల పాలు చేసిండు నాకెందుకో మీ దోస్తుగాడే మోసం చేసినట్టు అనిపిస్తుందిరా ఇన్నోడు వాడని దొంగలు ఇప్పుడు ఎందుకు పడతారా నాకు కూడా అదే అనుమానం వచ్చింది గాని అలా భార్య చెప్పింది అన్న పోలే నమ్మిన ఏ పుట్టులో ఏ పావును ఎవరికేమెరకరా ఏమో మన పిల్లమే దొంగ కావచ్చు ఎవరికి తెలుసు అట్లాంటి పైసలు ఇచ్చి పెట్టుకుంటావారా నాకు అదే అర్థం కాక కింద మీద అవుతుందక్క పానం 500 పోయినాయట ఏం చెప్పనో అర్థమైతలేదు పైసలు ఎట్లు ఇచ్చి పెడతారట్రా నేను లేని రూపాయి అని చెప్పేదానికి నేను చెప్పినట్టు చేయమను చేస్తే ఆ పైసలు ఎట్టెట్టరావు నేను చూస్తా ఎట్లక్క ఉపాయం నేను చెప్తా పట్టు అట్లా చేయను పైసలు అన్ని వస్తాయి తమ్మి అబ్బా మంచి ఉపాయం చెప్పినవక్క అప్పుడు తెలుస్తుంది ఆ కొడుకు నువ్వు చెప్పినట్టే ఎత్తక్క ఏంది నువ్వు చేస్తావా ఏ నేను చేసుడు కాదక్క పోయి ఆయనకి చెప్తా ఫోన్ చేస్తా సరే తమ్మి నేను కూడా పోతా ఇక నాకు కూడా పని ఉన్నది సరే అక్క ఇద్దరికి దొరికిన బంగారం ఒక్కలే తీసుకొని దొంగలెత్తవేరని చెప్తారు ఆగుర్రి ఈ కళ్ళు తాగిపిచ్చి నిజం బయట పెట్టిస్తా కళ్ళు లోపలికి పోతుంది నిజం బయటకు వస్తుంది అప్పుడు మీ సంగతి చెప్తిగా అయినా ఇద్దరికి దొరికింది బంగారు గొలుసు సపరేట్ నా జేబులో పెట్టుకోవద్దా నేను పట్టుకోరా అని నన్ను చేతిలో పెడితే నా బుద్ధి తక్కువ కాదా నా తలక ఏమండ ఏం మంచిగా లేదు
అగో రూపక్క గీడున్నవా పవన్ గారు లేడా? అయ్యో లేడు సీను, ఇంత ముందేటో వేయండు. ఎందుకురా? ఏం లేదు రూపక్క, కళ్ళు తాగదామని పెద్ద బాటిల్ పట్టుకొచ్చిన. ఆడేమో ఎటో వేయండి అని పడితే. ఏమో రా సీను, పనుందని ఎటో వేయండు. వచ్చినాక ఇద్దరు కలిసి తాగిరితి. అయినా ఇవాళ ఎటు పోయేది లేదు లేరా. నువ్వు కూడా ఇంటికనే కదా ఉండేది. ఎప్పుడు లేని ఇలా కొత్తగా పట్టుకొచ్చినావేందిరా కళ్ళు? ఎందుకో ఇలా తాగాలనిపించింది రూపక్క, అందుకే పట్టుకొచ్చిన. ఇక పవన్ గారు లేడని పడుతుంది. నువ్వు లేవ్వా? ఇద్దరం కలిసి తాగుదాం పట్టు. ఆడెప్పుడన్నా నీకు తెత్తడో తేడో పాపం. ఏ నేను తాగితే ఎట్లుంటది రా సీను? అద్దుతి. ఏమైతుంది రూపక్క? లోపల లోట లోట మీద మీట మీట తాగబుద్ధి అవుతున్నట్టుంది. అందుకే గుట్కిలు మింగుతున్నావు. తాగుదాం పట్టు. ఏమైతుంది రూపక్క? ఇది అట్టికల్లేనా? ఇద్దరం కలిసి తాగుదాం పట్టు. ఆడొచ్చినాక ఆనకిద్ద పోదాం తీ. పోనాడు ఇంట్లోకి పోయి 2 గిలాసులు తేపో. అప్పుడప్పుడు కళ్ళు బొట్టు తాగాలి, ఎంత కమ్మగా ఉంటది. దా మరి. పాపం తాగబుద్దే అడగ సిగ్గా అన్నట్టు తాగాలని ఉన్నట్టు. ఆ పాప పడుకో ఎప్పుడన్నా తెస్తాడో తెలియదు. తాగక్క, కళ్ళు మంచిది, అప్పుడప్పుడు తాగాలి. కిడ్నీళ్ళ రాళ్ళు ఉన్న పోతే మూత్రం కూడా సాగుతుంది. ఎరికేనా? అంతే అంటవారా? పోయి చూస్తా. చాలు చాలు. ఈ పవన్ గారికి ధైర్యం అది ఎప్పుడైనా తెస్తాడో చేయడో కదా. మాదెత్తాడు అప్పుడప్పుడు. అయ్యో ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ. ఇంకోది పోసుకో. సరే పోసుకుంటుంది తాగినాక. తాగు తాగు పాపం. తాగక్క తాగు. తాగుతే ఇంకో గిలాస పోతా. అబ్బా తమ్మి కమ్మగా ఉన్నదిరా. నాకు గిలాస పోసి నువ్వు గిలాస పోసుకో. గీడేంది నైట్ పోక నచ్చ కళ్ళు తాగుతాడు. అరే సీన్గా, ఏందిరా ఇది? నా ఇల్లుని కలమండ చేతేవరా? ఏం కాదు, పానం కొట్టుకుని నీకోసం కళ్ళు తెస్తే ఆన్నే అంటానవా? మరి నా కోసం తెస్తా నువ్వేం తాగుతానవే? నువ్వు లేవు కదా, నేను తాగుతాను. నాడు తాగు అంటే వాడు తాగమంటే నువ్వు తాగుతావానే? నీ తెలివి మురికాలలో ఏంది? నువ్వు తాళ్ళల్లో పోయి లొట్టలేసుకుంటే తాగుతాయి తప్పలేదు. కానీ నేను ఈ బాటిల్ తాగుతానే తప్పచ్చిందా? వాడు గట్లనే అంటాడక్క, నువ్వు తాగక్క. అవును గాని మీ ఇంట్లో దొంగలు పడి బంగారం ఎత్తుక వేరన్నారు, నిజమేనా అక్క? బంగారం గురించి ఇప్పుడెందుకురా? దొంగలు పడరని చెప్తివి, మళ్ళీ ఎందుకు ఎత్తుతావు ముచ్చట? మా అక్కని అడిగితే నువ్వెందుకు కుక్కలు ఎక్కువరుతున్నావురా? ఆమె చెప్పదా? నువ్వు చెప్పక్క. అవును, నన్ను అడిగితే నీకేమైనా వస్తాంది? ఏమో బాగా కొరుతున్నావు. ఏంటండి ఎవరు మేము బాగా మోతుకుంటున్నావు, బాగా దాక్కుంటా నీ అవని నా మీద చేయలేపుతావు రబ్బా కబోర్కో నీ నోట్లమా. ఎక్కనో పడాల బక్కడా పొక్కలేసి దొక్కుతా. ఏమనుకుంటున్నావు? దంచక్క దంచు. ఏయ్ ఇంకా 4 నమ్మి బంగారం ఇస్తే నన్నే ముంచిండు. ఏయ్ దంచు దంచక్క. నమ్మిన బంగారం నమ్మిస్తే నన్నే ముంచిండాడు. ఏందిరా నీ బంగారమా? బంగారం బంగారం అన్నాం అనుకో కొడుక, నీ బొక్కలు తొక్కు చేస్తా. ఆ బంగారం నాదే, నాది బే. పవను, ఓ పవను, మీ బాయి మొక్కని ఏమన్నా గొలుసు దొరికిందా? దొరకలేదక్క. ఎందుకు? గొలుసు పోయిందిరా, ఏడ దొరకలేదు. నిన్న మీ బాయి మొక్కన పెండకొచ్చిన, అందుకనే గొలుసు దొరికిందా అని అడుగుతానా. ఏ లేదక్క, ఏడవేందో మాకు దొరకలే. అవునారా? నేను ఇష్టపడి కొనుక్కున్నా, అయినా కూడా అది బంగారుదా ఏమన్నా గ్యారంటీదేనే. ఇక పోతే పోనీతి సరే పోతా. బంగారం కాదా? మరి
నువ్వు నా కొడుకు చూసి బంగారం అని అంటీ కదరా. నాకేమేరకరా సినిమాలలో గట్టిన కొరకు చూస్తారు, నేను కూడా గట్టిన కొరకు చూసా గంతే. నీ బతుకు జడా. ఆ బంగారం అంతా నాదే, నాదే బంగారం, నాదే రసీనా, నాదే బంగారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. దానికి ఇట్లా గట్టి కొట్టుర్రి. బాయ్.